హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం క్యారెట్ కరివేపాకు రైస్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. నేను 2 నుంచి 3 కాకరకాయలు ఈ విధంగా తురుముకోండి, చాలా బాగుంటుంది. ఇంకా కరివేపాకు తగినంత వేసుకోండి. ఇంకా మనము పెనం పెట్టుకొని తగినన్ని ధనియాలు, తగినన్ని జీలకర్ర, ఇంకా మనం కరివేపాకు మీకు ఎక్కువ వేసుకున్నా కూడా ఏం కాదు. నేనైతే కొన్ని వేసానండి, ఎందుకంటే 2 కప్పుల రైస్ చేసుకుంటున్నాను బియ్యంతో. ఇంకా మనం ఇవి బాగా వేయించుకోవాలండి. కరివేపాకు చిట్టపట అనేంత వరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా నలిగిపోవాలి. కరివేపాకు పట్టుకుంటే పొడిలాగా అయిపోతే మీకు పొడి అనేది బాగా తెమ్మ లేకుండా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా నలిగిపోవాలి. ఇంకా మనం ఇది పొడి చేసుకోవాలి. ఇంకా అంతలోపు మనం పెనం పెట్టుకొని తగినంత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాక మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు, అలాంటి బాదం కానీ అలాంటివి వేసుకున్నారంటే చాలా బాగుంటాయండి ఫ్లేవర్కి. ఇంకా ఇవి బాగా వేగినాక ఇంకా 2 నుంచి 3 సెకండ్ లోపు మనకి ఇవి బాగా వేగిపోతాయండి. మారగొట్టకండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అదే పెనంలో నూనె వేయకుండా, నూనె ఉంది కదా, తగినన్ని కరివేపాకు వేసుకోండి. ఇంకా ఇవి చిట్టపట అనేంత వరకు పోయిన తర్వాత మనం క్యారెట్ తురుముకున్నాం కదా, క్యారెట్ వేసుకుందామండి. క్యారెట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వేయించుకోవాలండి. త్వరగా వేగిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల్లోనే ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత మనము ధనియాలు, జీలకర్ర అవన్నీ వేయించుకున్నాం కదండి, అవి చల్లనాక పొడి చేసుకుందాం మిక్సీ బౌల్లో. ఈ విధంగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే పుల్ల పుల్ల, కారం కారంగా బాగుంటుందండి. ఇంక ఇప్పుడు మనము క్యారెట్ వేయించుకుంటున్నాం కదా, ఒక 10 నిమిషాలు అని చెప్పాను కదా. మీకు కావాలంటే మూత పెట్టుకొని వేయించుకోవచ్చు, లేదంటే మూత లేకుండా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇంక ఇప్పుడు నేను 2 కప్పుల రైస్ చేసుకున్నానండి. బాస్మతి రైస్ కాదు, అయినా కూడా బాస్మతి రైస్ లాగా ఉన్నాయి. చూడండి, ఇవి బాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము కరివేపాకు పొడి చేసుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి ఆ పొడి అనేది వేసేసారంటే అది కూడా మీడియం ఫ్లేమ్లో వేగిపోవాలండి. ఒక 2 నుంచి 3 సెకండ్ లోపు వేగిపోతుంది. ఇంకా మనము బాస్మతి రైస్ లేకపోయినా కూడా నార్మల్ రైస్తో అల్లం పేస్ట్ చిటికెడంతా వేసుకుందామండి. అల్లం పేస్ట్ లేని వాళ్ళు 2 నుంచి 3 తెల్లగడ్డలు వేసుకోండి. ఇవి బాగా వేగాలండి. 2 నుంచి 3 సెకండ్ల వరకు వేగాలి. ఎంతో రుచికరమైన మనకి కరివేపాకు వేసుకొని మనం పులిహోర చేసుకుంటామండి. ఈ అన్నం బాగా చల్లారిన తర్వాత మనము రైస్ చేసుకొని ఒక ప్లేట్లోకి చల్లారినాక ఈ విధంగా పొడి పొడిగా రావాలండి. మెత్తగా లేకుండా ఈ విధంగా పొడి పొడిగా వచ్చిందంటే ఖచ్చితంగా మీకు పులిహోర తిన్న ఫ్లేవర్ లాగా వస్తుంది. నేనేంటంటే దీంట్లో నిమ్మకాయ వేయలేదు, కానీ కారం కారంగా ఉంటుంది. తగినంత ఉప్పు వేసుకుందాము, తగినంత కారం వేసుకుందాము. దీంట్లో ఏంటంటే మిరియాల పొడి కొంచెం వేస్తామండి, అంటే పెప్పర్ పౌడరు. చూడండి, నేను ఒక 3 నుంచి 4 తీసుకొని వేయించుకొని పొడి చేసుకున్నానండి, దంచుకొని. ఇంకా ఈ విధంగా 2 నుంచి 3 సెకండ్ల వరకు మీరు కలుపుకున్నారంటే సరిపోతుందండి. నేనైతే 2 నుంచి 3 నిమిషాల్లోనే కలుపుకున్నానండి. ఇంక ఇప్పుడు మనకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ వేసుకున్నాక ఒక 5 నిమిషాలు కానీ 2 సెకండ్లు కానీ మూత పెట్టేసి వేయించుకున్నారంటే బాగా ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి. ఇంకా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన క్యారెట్ కరివేపాకు పులిహోర అండి. చాలా బాగుంటుందండి. క్యారెట్ తినని వాళ్ళు ఈ విధంగా చేసుకున్నారంటే చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఉప్పు కారం సరిపోయలేవో చూస్తుందండి. నాకైతే కొలతలతో చెప్పాను కాబట్టి సరిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన క్యారెట్ కరివేపాకు రైస్.